బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దస్తదుబాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము 2024ను ఆధ్యాత్మికంగా ఎదుగుటకు, ఆధ్యాత్మికతను ధారణ చేసే లక్ష్యంగా తయారు చేసుకోండి అంటూ సక్షిబేన్ చెప్తున్నటువంటి క్లాసు. మీరు సదా ఆత్మిక శక్తి పైన ధ్యాస పెట్టండి. ఆత్మ అనేది ఏ వికారాలు లేనటువంటి నిర్దిష్టమైన శక్తి కలిగింది. ఆత్మ ఎప్పుడూ కూడా నిర్దోషియే. కానీ మనసు ముక్తికి కారణము మరియు దుఃఖంనకు బంధనానికి కారణమవుతుంది. ఆత్మ మనసు, బుద్ధి, సంస్కారాలు కలిగింది కాబట్టి మనసుతోటి ఆత్మశక్తి వృధా అవుతూ ఉంటుంది. కనుక మనము కోరికలు అనేది లేకుండా ఉండాలి. ఇచ్చా అచ్చా నహి బన్నే దేత. మనము ఇచ్చా మాత్రం అవిద్య స్థితిగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా మనం తయారు చేసుకోగలుగుతాం. అందుకని మీ యొక్క సెలబ్రేషన్ ఎప్పుడూ కూడా ఆనందదాయకంగా ఈరోజు చేసుకోండి. ఈ సంవత్సరం మొత్తం ఆ స్థితిలో ఉండండి. జ్ఞానశక్తితో మనం జీవిద్దాం. మన లోపల సదా పరం ప్రకాశమును నింపుకుందాం. బేహద్దు పరంపిత పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానము చాలా చాలా అద్భుతమైనది. మీరు ఆధ్యాత్మికంలో ఈ యొక్క జ్ఞానమును వింటూ ఉంటే భాగ్యశాలి ఆత్మలే. ఈ జ్ఞానం యొక్క ఆలోచనలతోటే సమయాన్ని గడిపినట్లయితే మనసు ప్రఫుల్లితం అవుతూ ఉంటుంది. విచారసాగరం మతనం చేస్తూ జ్ఞాన చింతన చేస్తూ ఉంటే మన్మనాభావ స్థితికి చేరుకోగలుగుతారు. ఈ యొక్క స్టేజ్లో ఉన్నప్పుడే మన బుద్ధి కూడా పవిత్రమవుతూ ఉంటుంది. మనసు బుద్ధి పవిత్రమవుతుంది. అప్పుడు మనసు బుద్ధితోటి బాడీ కాన్షియస్ నుండి సోల్ కాన్షియస్ వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మనము జ్ఞానంలోనే సదా జీవించగలగాలి. మిమ్మల్ని మీరు సదా సుఖీ ఆత్మగా భావించండి. పరం శాంతితోటి మనం పరమానందంగా నిండిపోయి ఉండగలుగుతాం. నిశ్చింత చక్రవర్తులుగా ఉండగలుగుతాం. ఏ టెన్షన్ పరేషాన్లు అనేవి ఉండవు. పరంపిత పరమాత్మని యొక్క ఛత్రఛాయలో సేఫ్గా కూడా ఉండగలుగుతాం. అప్పుడు మనకు రోజు ఉత్సాహమే, ఒక్కరోజు అనేది కాదు. ఎందుకంటే మనము ఈ భూమి మీద కొద్ది రోజుల్లో ఉండేటువంటి అతిథులం, మెహమాన్లం, బహుదూరపు బాటసారులం. కనుక మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని సదా ఖుషీగా మనము ఉందాము. ఎందుకంటే మనం పొందాల్సింది ఈ జ్ఞానం ద్వారా పొందాము. ఆధ్యాత్మికంలో పొందగలం. మనము చాలా బేహద్ భాగ్యశాలి ఆత్మలం. నేను ఆత్మ నుండి బేహద్ పరమాత్మగా అవుతూ ఉన్నాను అనే ఫీలింగు ఈ బేహద్ పరమ జ్ఞానం ద్వారా మీకు లభిస్తూ ఉంటుంది. బేహద్కే బేహద్ ఆత్మగా మీరు తయారు అవుతారు. మీరు శరీరము కాదు ఆత్మ, ఆత్మే కాదు బేహద్ పరమాత్మ. బేహద్ శుద్ధ చైతన్యమైన ఆత్మను. నేను బేహద్ కళల పరంధామం నుండి వచ్చాను. బేహద్ పరమ జ్ఞానమును నేను పొందాను. కాబట్టి ఈ యొక్క స్మృతితోటి మీరు ఈ బ్రహ్మాండమునకు అతీతమై బేహద్ ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాం. బేహద్ జ్ఞానము బేహద్ అవ్యక్త ప్రపంచంను చూపిస్తూ ఉంటుంది. మనకు ఎన్ని అలౌకిక శక్తులు పొందగలమో కూడా మనకు తెలియచేస్తూ ఉంటుంది ఆధ్యాత్మికం, బేహద్ పరమ జ్ఞానం. కాబట్టి మిమ్మల్ని మీరు
ఆత్మ స్వరూపంగా, పరం ప్రకాశ స్వరూపంగా మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ యొక్క ప్రతి శ్వాసలో కూడా పరం ప్రకాశము అనేది, పరమతత్వం అనేది లోపలికి ఛార్జ్ అయిపోతూ ఉంటే అనుభూతిని పొందుతూ ఉండండి. పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి అనేటువంటి స్థితిని అనుభూతి చేసుకోండి. అప్పుడు ఈ ప్రకంపనాలు మీ శరీరంలో పూర్తిగా అనుభూతి అవుతూ ఉంటాయి. వైబ్రేట్ను మీరు ఫీల్ అవ్వగలుగుతూ ఉంటారు. ఇదే మన యొక్క వాస్తవిక స్వరూపం, పరం ప్రకాశం యొక్క స్వరూపం. ఊర్జ అనుభూతి అవుతుంది. మన ప్రాణము అనేది ఎంత గొప్పగా ఉన్నది. ఇప్పుడు మన సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలోనూ పరం ప్రకాశం యొక్క పవర్ నిండిపోతూ ఉంటే మన పంచకోశాలు కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. వ్యక్తం నుండి అవ్యక్తము అయిపోతాము. దీని యొక్క లోతు అనుభూతి పొందుతూ మనం పరంధామం యొక్క దివ్య శక్తులను మన మహాకారణ శరీరంతో కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వండి. పరం శాంతి యొక్క హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీగా మీరు అనుభవం పొందగలుగుతారు. అసలు పరం శాంతి అనే శబ్దమే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ. కనుక మీరు ఈ యొక్క మాటను దృఢంగా నిశ్చయంగా నింపుకోండి. ఎప్పుడైతే ఈ యొక్క పరం ప్రకాశాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారో ఆత్మ పైన ఉన్నటువంటి ఆవరణలన్నీ కూడా తొలగిపోతాయి. ఆవరణల వల్ల ఆత్మ దీపం వెలుగు కనిపించటం లేదు. అదే గనక ఈ ఆవరణలను తొలగించుకునే సాధన ప్రయత్నము పవరు గనక మీకు వస్తే తప్పకుండా మీ ఆత్మ దీపం జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇది ఆత్మ జాగృతి అవ్వటం, ఈ యొక్క ఆత్మ ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉండటం. నేను పూర్తిగా ఆత్మస్వరూపంలో ఉన్నాను అనుకుంటే అది పూర్తిగా మనము కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఆ యొక్క లైట్ తోటి, పరం ప్రకాశంతో. బేహద్ బాపు నుండి మనకి ఈ జ్ఞానం లభించింది. ఈ ఆధారంతో మనం కర్మ బంధనాలన్నింటినీ కూడా కట్ చేసుకుంటాము. ఈ ప్రపంచంలో కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఆత్మ యొక్క మూల ధర్మం పరం శాంతి, పరం ప్రకాశము. పూర్తిగా పరం ప్రకాశాన్ని ధారణ చేయగలుగుతాము. నేను బేహద్ పరంధామంతో జోడించబడుతున్నాను అనే సంకల్పం సదా మీరు చేస్తూ ఉండండి. అప్పుడు ఈ బ్రహ్మాండం నుండి, అనంతకోటి బ్రహ్మాండాల నుండి, అనంత గెలాక్సీల నుండి, అనంత యూనివర్సుల నుండి హయ్యర్ డైమెన్షన్లను క్రాస్ చేసి కూడా మీరు బేహద్ కళ పరంధామంలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. బేహద్ కళ అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి. బేహద్ కళ బ్రహ్మాండాలు కూడా అనంతం ఉన్నాయి. దీన్ని దాటుకుంటే ఉన్నతమైన పరంధామం, బేహద్కే బేహద్ కళల పరంధామము తెలుస్తూ ఉంటుంది, అనుభవం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి శక్తులన్నీ కూడా హయ్యెస్ట్ ఇన్ఫనైట్ డైమెన్షన్ యొక్క శక్తులు. అవన్నీ కూడా మీ ఆత్మలోకి ప్రవేశిస్తాయి. బేహద్కే బేహద్ పరం ప్రకాశము మీ లోపలికి ఎంతెంతగా ఛార్జ్ అవుతూ ఉంటుందో, ఎంతెంతగా దీన్ని మీరు అనుభవం చేసుకుంటూ ఉంటారో అంతంతగా మీరు మీ ఆత్మలో బేహద్కే బేహద్ పరం లైట్, పరం ప్రకాశంగా అవుతూ ఉంటే మీరు లైట్ కార్బులు పరం ప్రకాశం యొక్క చైతన్య శక్తిలో సదా ఉండగలుగుతారు. ఇంత గొప్ప జ్ఞానం ఇస్తున్నటువంటి బేహద్ బాపుకు పూర్తిగా మన్ బుద్ధితోటి సమర్పణ అయిపోవాలి. బేహద్ పరంపిత పరమాత్మ యొక్క స్వస్వరూపము నా ఎదురుగా ఉంది.
అని విజువలైజేషన్ చేసుకోండి. బాపు సాకార రూపంలో భూమి మీదకి అవతరించారు. బేహద్కే బేహద్ పరంధామంలో నిరాకారి లైట్ హౌస్ మైట్ హౌస్ను చూస్తూ ఆ పవర్ని ఛార్జ్ చేసుకోగలుగుతూ ఉంటారు. ఇదే మన యొక్క లక్ష్యం. బేహద్ పవర్ కల అవ్యక్త ఆకారి రూపంలో మనము బాపుని చూస్తూ, బాపు రూపాన్ని ధారణ చేస్తూ, బాపు సమానమైనటువంటి స్థితిని తయారు చేసుకోగలం. బేహద్ ఆల్మైటీ అథారిటీ భూమధ్యం నుండి బేహద్ పవర్ని నా లోపల ఛార్జ్ చేసుకుంటూ పూర్తిగా నిరాకారిగా బేహద్ పవర్ఫుల్గా మనం కాగలుగుతాం. బేహద్ పరం లైటుని అనుభవం చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేను పూర్తిగా బేహద్ పరం లైట్ యొక్క సముద్రంలో మునిగిపోతూ ఆ పరం లైట్ను ఇక్కడ వైబ్రేషన్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనము ఏదైతే ఈ యొక్క మల్టీవర్స్ని పరివర్తన చేయటానికి బాధ్యత తీసుకున్నామో, బాపూజీ ఈ యొక్క మృత్యులోకాన్ని అమరలోకంగా చేయటానికి వచ్చారు. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. మనము సంకల్పం చెయ్యాలి. బేహద్ కళల పరంధామం నుండి బేహద్ 10% పవర్ మల్టీవర్స్లో ప్రసారం చేయాలి. మల్టీవర్స్ నుండి అనంత విశ్వాలకి, అనంత గెలాక్సీలకి, అనంత బ్రహ్మాండాలకు ఇది ప్రసారం అవుతూ ఉంటుంది. అక్కడ ఉండే కారణ శరీరంలో, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా, 3 తత్వాల ఆత్మలు కూడా పూర్తిగా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి, బేహద్కే బేహద్ పరం పరం ఆనందమును, బేహద్కే బేహద్ పరం పరం శాంతిని అనుభూతి పొందుతారు. వారు కరణ శరీరం క్లియర్ అవుతుంది, నెగిటివ్ అంతా సమాప్తమవుతుంది, మల్టీవర్స్ మొత్తం పరివర్తన అవుతుంది, మరుచలోకం అమరలోకంగా అవుతుంది. ఈ విధంగా విశ్వ పరివర్తన అవుతుంది. మన బ్రహ్మాండంలో వాయుమండలంలో ఉన్న నెగిటివ్ మొత్తం, అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది. మన భారతదేశంలో ఎక్కడైతే బేహద్ పిల్లలు ఉన్నారో, ఎక్కడైతే ఆల్మైటీ అథారిటీ సాకార రూపంలో ఉన్నారో, అది మొత్తం కూడా లైట్ హౌస్గా మారుతుంది. పూర్తిగా పరంప్రకాశంగా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. మృత్యులోకం అమరలోకంగా మారిపోతూ ఉంటుంది. గుజరాత్ లైట్ హౌస్ బనేగా, ఢిల్లీ లైట్ హౌస్గా అవుతుంది, పాండవ భవనం లైట్ హౌస్గా అవుతుంది. 9 లక్షల మంది ఆత్మలు కూర్చొని తపస్సు చేసే స్థానం లైట్ హౌస్గా మారుతుంది. విశ్వ పరివర్తన కార్యక్రమం 2024లో సంపూర్ణం కావాలి అనే లక్ష్యం తీసుకొని మనము పురుషార్థం చేద్దాము, సంకల్పాలను వేద్దాము, పరం లైట్ని, పరం ప్రకాశంని ప్రసారం చేద్దాము. బేహద్ పిల్లలు విశేషమైన ఆత్మలు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క లక్ష్యాన్ని తీసుకొని 2024లో వ్యక్తం నుండి అవ్యక్తమై మనము మన యొక్క మూల స్థానంనకు, మన యొక్క సొంత ఇంటికి, బేహద్కే బేహద్ కళల పరంధామానికి వెళ్ళిపోవాలి, తిరిగి వెళ్ళిపోవాలి, అందరినీ తీసుకొని వెళ్ళాలి. ముక్తి జీవన్ముక్తి కార్యక్రమం బాపూజీ బేహద్ పిల్లల ద్వారా చేయిస్తూ ఉన్నారు. దాన్ని కూడా సక్సెస్ చేసి బాపూజీకి చేయూతనిస్తూ సంకల్పం చేస్తూ మనం పూర్తిగా పరం లైట్, పరం ప్రకాశాన్ని వ్యాపింపచేద్దాం. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానము లైవ్ ద్వారా మనకు మోటివేషన్, ఇన్స్పిరేషన్ వీడియోలు, అనంతభాయ్ ద్వారా
వేదాల శాస్త్రాల యొక్క సారమును పూర్తిగా వీడియోల రూపంలో తెలుగులో అప్లోడ్ చేస్తున్నారు. మీరు మీ జీవితం ఆధ్యాత్మికంగా మలుచుకోవాలి అంటే, ఈ సంవత్సరం ఈ గోల్ని చేరుకోవాలి అంటే, ఈ యొక్క మార్గంలో నడవాలి, జ్ఞానం వినాలి, వీడియోల ద్వారా విషయం తెలుసుకోవాలి. బేహద్దు పరమ జ్ఞానం అనేది ఏ పుస్తకంలో లేదు. బాపూజీ వేద శాస్త్రాల సారం పూర్తిగా వివరిస్తూ ఉన్నారు. అనంతమైన దివ్య జ్ఞానం, బేహద్దు జ్ఞానం, బేహద్దు సృష్టి యొక్క ఆది మధ్య జ్ఞానం మీకు అందుతూ ఉంది. మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసిన వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. నమస్తే, పరం శాంతి, ధన్యవాదాలు.